3వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు చదువుకుందాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనో తనకు హాని చేసినని ఒకడు అనుకొనినలా ఒకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయ్యుండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువుని యేసు ద్వారా తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఆమె. చూడండి ప్రియ దేవుని బిడ్డ, దేవుని చేత ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు అని పిలువబడిన వారు, ప్రియులైన వారికి దేవుని చేత పిలువబడినటువంటి మనం ఆయన గుణాతిశయమును కలిగి మనము కూడా జాలి, దయ, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం అనే ఈ 5 గుణములు ధరించుకోవాలి. క్రైస్తవులమైనటువంటి మనం, క్రీస్తును ధరించుకున్న మనం క్రీస్తు స్వభావాన్ని ధరించుకొనవలసి ఉన్నది. క్రీస్తు నామమును ధరించుకున్న మనం, క్రైస్తవుడు అని పిలువబడుచున్న మనం క్రీస్తు గుణగణములను కూడా మనం ధరించుకొనవలసినది. క్రీస్తులో జాలి, దయ, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం అనే ఆ 5 గుణములు అద్భుతంగా ఉన్నాయి. హల్లెలూయా. మరి ఆయన బిడ్డలమని చెప్పుకునే మనం కూడా ఈ 5 గుణముల చేత నింపబడాలి. నేటి దినాల్లో క్రైస్తవుల్లో ఎక్కువ మంది కఠినంగా వ్యవహరిస్తూ, జాలి, దయ, కరుణ ఏమాత్రం లేని వారిగా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. లేదు, మనం ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. దేవుని పిల్లలమైనటువంటి మనం మన చుట్టూన్న వారి మీద దయ, జాలి కలిగి ఉంటాం, నేర్చుకోవాలి. చూడండి, ఒక భక్తుడు ఒక మాట అన్నాడు. ఏంటంటే, తన విషయంలో తాను కఠినంగా, తన చుట్టూన్న వారి విషయంలో దయగలే విధంగా ఉంటాను అన్నాడు. దీని అర్థం ఏంటంటే, మనం ఎలా ఉంటాం? మన విషయంలో మనం ఉదార స్వభావంతో చూడనట్టు ఉంటాం. కానీ మన చుట్టూన్న వారు మాత్రం ఖచ్చితంగా విధేయత చూపాలి, ఖచ్చితంగా క్రైస్తవులుగా బ్రతకాలి, ఖచ్చితంగా ఆత్మీయంగా ఉండాలి, ఖచ్చితంగా గౌరవించాలి, ఖచ్చితంగా ప్రేమించాలని మన చుట్టూన్న వారేమో యోగ్యంగా ప్రవర్తించాలని కోరుకుంటాం. మనమేమో మన ప్రవర్తనేమో అంతగా లేకపోయినా చూడనట్టు వదిలేస్తాం. ఈ విధంగా క్రైస్తవులు ఉండకూడదు. మన విషయంలో మనం స్పష్టంగా తీవ్రంగా ఉంటూ, మన చుట్టూ ఉన్న వారి విషయంలో మాత్రం లిబర్టీగా దయగలిగే విధంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎదుటివాణిని క్షమించే గుణం కలిగి ఉండాలి. ఎదుటివాని లోపాలని, ఎదుటివాని బలహీనతల్ని, ఎదుటివాని యొక్క శోధనల్ని అర్థం చేసుకొని అతనికి సహకరించే విధంగా ఉండాలి, ప్రేమించే విధంగా ఉండాలి. ఏదైనా ఒక్క మాట అన్నామా,
ఆ మాటకు తీవ్రముగా స్పందించి కఠినమైన పదజాలాలు వాడేవారు చాలామంది ఉన్నారు. కానీ ఆ విధంగా క్రైస్తవులు ఉండకూడదు. అతడు ఏవైనా మనకు హాని చేసేనని అనుకున్నా సరే, అక్కడ ఉంది కదా 13లో, ఎవడైనా తనకు హాని చేసేనని. ఒకవేళ నీ చుట్టూ ఉన్న వారిలో ఎవరైనా సరే నీకు ఏదైనా హాని చేసినా, అంటే ఒక మాటని గాయపరిచిన, నీ వస్తువు ఏదైనా దొంగిలించిన, నేను గూర్చి చెడు సమాచారం ఎక్కడైనా చెప్పి నీ పరువుని, నీ ఘనతను దిగజార్చిన, లేక నేను అపార్థం చేసుకుని దూషించిన, ఏ రూపంలోనైనా ఎవరైనా నీకు హాని చేసి ఉంటే దాన్ని కూడా సహించమంటుంది బైబిల్. క్రైస్తవ ప్రేమ అదే, దేవుని ప్రేమ అదే. మనల్ని ఆ ప్రేమ భరించింది, మనల్ని ఆయన ఆ ప్రేమ ఓర్చుకుంది, మనల్ని ఆయన ప్రేమ మోసింది ఇంతకాలం. అలాగే ఆయన ప్రేమ పొందిన మనం కూడా మన చుట్టూన్న వారి పట్ల అదే ప్రేమ కుమ్మరించవలసిన వారమై ఉన్నాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఇంతకుముందు చెప్పాను, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన గనక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనము కూడా సహోదరు నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. 18వ వచనంలో, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. చూడండి, ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నామంట మన సహోదరుల కోసం. ప్రాణమే పెట్టవలసిన మనం మిగతా ఏదైతే ఇవ్వలేనిది ఉన్నదో లేక చేయలేనిది ఉన్నదో అది మన ప్రాణం కంటే ఎక్కువైంది కాదు. మనమందరము మన సహోదరుల్ని అధికంగా ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రేమ చూపకపోతే, ప్రేమ కలిగి ఉండకపోతే మనం క్రైస్తవులమే కాదు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రభు ఒక మాట అన్నాడు కదా. ముందుగా యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నా, ఆ తర్వాత 34, 30 చదువుకుందాం. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించును. కింద ఉంది కదా, సంపూర్ణంగా ప్రేమించును. అంటే యేసు ప్రభు ప్రేమ మధ్యలో వదిలేసేది కాదు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీడల కృప చూపుచున్నాను అన్నాడు. అంటే యేసయ్య మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు? శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మధ్యలో వదిలేసే ప్రేమ కాదు ఆయనది, లేక ఏదో ఒక వంక సాకు చూపి వదిలేసే ప్రేమ కాదు ఆయనది. ఆయన ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. హెబ్రీ 13వ అధ్యాయం ఉంటుంది కదా, నేను నిన్ను విడవను ఎన్నడు, ఏమాత్రమును విడవను, నిన్నెన్నడు ఎడబాయను. అద్భుత వాగ్దానం అది. యెహోషువకు చేసిన వాగ్దానం కొత్త నిబంధన సంఘాన్ని కూడా పౌలు అన్వయించాడు. బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నా అవన్నీ ప్రతి క్రైస్తవుడికి చెందినవే. దేవుని స్తోత్రం కలుగును గాక. శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నిత్యం మన పట్ల దయ, జాలి, కరుణ, కృప చూపుతూనే ఉంటాడు. అలాగే మన చుట్టూ ఉన్న వారి పట్ల కూడా అదే గుణగణములు మనం కలిగి ఉండాలి. చూడండి ఒకసారి అక్కడే 13:34, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అంటూ ఏమన్నా చూడండి, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. చూసావా, యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఎలా ప్రేమించాడో మన చుట్టూన వారిని ఆ ప్రేమతో మనం కూడా ప్రేమించాలి. యేసు ప్రభు ఎలా ప్రేమించాడు? మనం ఓడిపోతే అర్థం చేసుకున్నాడు. మనం బలహీనపడి పాపం చేసినప్పుడు కూడా అర్థం చేసుకొని లేవనెత్తే ప్రయత్నం చేశాడు. కొన్నిసార్లు భక్తి మానేసి దేవునికి దూరంగా జరిగిపోయినా దినమెల్ల చేతులు చాపి నా కుమారుడు, నా కుమార్తె తిరిగి ఎప్పుడు వస్తుందా అని ఆశతో ఎదురు చూశాడు. తన పిల్లల్ని మన కోసం పంపాడు. తన ఆత్మ ద్వారా మనల్ని హెచ్చరించాడు, మనసాక్షి ద్వారా మనల్ని హెచ్చరించాడు. ఏ విధము చేతనైనా మనం రక్షించుకోవాలని, కాపాడుకోవాలని అన్ని ప్రయత్నాలు చేశాడు. ఇది కదా ఆయన మన పట్ల చూపిన ప్రేమ.
మరి ఈ రీతిగా ప్రేమ పొందిన మనం మన చుట్టూ బలహీనపడిన క్రైస్తవుల విషయం మాత్రం ఎందుకని అంత కఠినంగా ఉంటాం? మనం ఎక్కడైనా తప్పిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించు, ఈ విధంగా నేను పొరపాటు చేశానని మీ రక్తంతో కడుగుమని అడిగితే వెంటనే క్షమించడు కదా ఆయన. మరలా ఆ పాపని ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోకుండా మనల్ని ముందు ప్రేమించినట్టే ప్రేమించాడు కదా. మరి మనం ఎందుకని మన చుట్టూ ఉన్న వారు ఒక్క మిస్టేక్ చేస్తే గట్టిగా మారిపోతున్నాం, కఠినంగా మారిపోతున్నాం, కఠినంగా మాట్లాడుతున్నాం? ఇది క్రైస్తవ్యం కాదు. మనం క్రీస్తు నుంచి ఏ ప్రేమ పొందుతున్నామో, దేవుని నుండి ఏ ప్రేమ మనం అనుభవిస్తున్నామో, మన చుట్టూన్న వారి మీద అదే ప్రేమ కుమ్మరించాలి. ఇలాగ ప్రేమిస్తేనే లోకం మనం దేవుని పిల్లమని గుర్తిస్తుంది. చూడండి ఒకసారి 35లో, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారిలా, అక్కడే యోహాను 13:35, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారిలా దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అని ఉంది. ఎంత బాగుంది ఈ మాట! ఎందుకంటే యేసు ప్రభు స్వభావం లోకానికి తెలిసింది. ఆయన ప్రేమ స్వరూపుడని, క్షమ, జాలి, దయ, కరుణ, కృప కలిగిన దేవుడని సర్వ ప్రపంచానికి తెలుసు. మరి ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్న మనం ప్రేమ లేని వారం అయితే ఆయన పిల్లలుగా పిలువబడం, కానీ ఒకరినొకరు మిక్కటంగా ప్రేమించుకొని, ఒకరినొకరు అర్థం చేసుకొని, జాలి, కరుణ, దయతో ఒకరినొకరు క్షమించుకుంటూ, సహించుకుంటూ కలిసి తిరిగామనుకోండి, కలిసి నివసించామనుకోండి, కలిసి ఉన్నామనుకోండి, ఓహో వీరు క్రైస్తవులు కాబోలు, అందుకే వీరు ప్రేమ కలిగి ఉన్నారు, ఏదైనా పొరపాటు చేసినా సహిస్తున్నారని అర్థం చేసుకుంటారు. దేవుని బిడ్డలారా, చూడండి, ఒక తల్లి ఒక ఇంటిలో కఠినంగా ఉండేదట. భర్త ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా గట్టి గట్టిగా అరిచేదట. పిల్లలు ఏదైనా మిస్టేక్ చేసినా గట్టి గట్టిగా అరిచేదట. ఆ రీతిగా ఇంటి ముందు, ఇంటి వెనుకున్న, ఇంటి చుట్టూ ఉన్న మనుషులు వీరేంది ఇంత గట్టిగా అరుస్తారని చెప్పి అనుకునేవారట. ఆమె ఒక దినాన దేవుని ఆత్మ తాకింది. హల్లెలూయా! దేవుని వాక్యం విని పశ్చాత్తాపడి మారు మనసు పొందింది. తను హృదయంలో ఉన్న కాఠిన్యత విషయమే ప్రభు పాదలు పట్టుకుని లోతుగా పశ్చాత్తాపడి, దేవా నీ హృదయం నాకు ఇమ్మని, జాలి, దయ, కరుణతో నన్ను నింపుమని బతిమాలింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈమె మార్పు నొందినటువంటి సమయంలో ఈమెలో ఉన్నటువంటి నడవడిక అద్భుతంగా మారటం భర్త, పిల్లలు చూశారు. ఒకసారి విలువైనటువంటి ఒక గ్లాస్ పగిలిపోయింది, ఒక గ్లాస్ పాత్ర పగిలిపోయింది. పగలగానే భర్త, పిల్లలు గజ గజ వణికిపోతున్నారు, ఇప్పుడు ఎంత గట్టిగా అరుచుద్దో అని. అయితే ఆమె కూల్గా, పర్వాలేదండి, కావాలని పగలగొడతావా ఏమి అని ఆ గాజు పెంకులన్నీ ఊడ్చి శుభ్రం చేస్తూ ఉంటే భర్త అడిగాడంట కదా, నువ్వు ఇలాగ ఎలా మారావు, ఇంత సాత్వికంగా చెబుతూ శుభ్రం చేస్తున్నావు, నాకు అద్భుతంగా ఉంది అని భర్త ప్రశంసిస్తే, అయ్యా గ్లాసు పగిలిపోతే మరలా కొనగలుగుతాం, కానీ సాక్ష్యం కోల్పోతే దాన్ని మనం సంపాదించుకోలేము. ఏముంది, గ్లాసే కదా, మరలా కొందాం. కానీ నేను ఇతరుల పట్ల కఠినంగా ఉంటే దేవుడు కూడా నా పట్ల కఠినంగానే ఉంటాడు. నేను క్షమిస్తే క్షమించబడతానని అద్భుతంగా ఆమెలో మంచి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు వచ్చాయి. మంచి మార్పు జరిగింది. ఇదే విధంగా మనలో ప్రతి ఒక్కరము కూడా మన చుట్టూ వారు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే, లేదా అది పెద్దది కానీ ఏదైనా కానీ, ప్రేమ చూపటం, అర్థం చేసుకోవటం, క్షమించటం, ఓర్చుకోవటం నేర్చుకోవాలి. పౌలు ఒక మాట అంటాడు, 1 కొరింథీ తీయండి ఒకసారి, మనందరం ఈ మాటను గమనిద్దాం. అసలు ఒకరి మీద ఒకరు వ్యాజ్యం ఆడటం అనేది భయంకరమైన పాపం. 1 కొరింథీ 6వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నా. అయితే సహోదరుడు సహోదరు మీద వ్యాజ్యమాడుచున్నాడు అంటే గొడవ పడుచున్నాడు, లేదా కొట్లాడుచున్నారు, లేదా వాదించుకొనుచున్నారు అని అర్థం. మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. దాని అర్థం ఏంటంటే దేవుని పిల్లల మధ్య వ్యాజ్యమాడటం కాదు, లేక వాదించుకోవటం, గొడవ పడటం కాదు. అన్ని జనుల మధ్య గొడవ పడుతున్నారు, అన్ని జనుల మధ్య వాదించుకుంటున్నారు. ఇది మంచిది కాదని పౌలు అంటున్నాడు కింద వచనంలో. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమట మీలో ఇప్పటికే కేవలం లోపం. యూట్యూబ్ నిండా
ఒక సేవకుడు మరొక సేవకుని మీద వ్యాజ్యం ఆడటం, వాదన పెట్టుకోవటం, తర్కించటం, కఠినమైన పదబంధాలు ఉపయోగించి దూషించటం, ఇలాంటివి గత సంవత్సరాలు గమనించాం. దేవుని దయ వలన ఈ మధ్య తగ్గి ఉండవచ్చేమో కానీ అక్కడక్కడ ఆ బుద్ధిహీనత కనపరుస్తూనే ఉన్నారు. మనలో ఏదైనా సమస్య ఉండినప్పుడు ఒకరినొకరు కూర్చొని ఆత్మీయుల మధ్య చర్చించుకొని ఏది నీచమో ఏది ఘనమో గుర్తుపట్టి ఘనమైన దానికి తిరగాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంతేగాని అన్యజనుల మధ్య గొడవ పడటం కాదు, అన్యజనుల మధ్య వాదన పెట్టుకోవడం కాదు. అది మరింతగా క్రైస్తవ్యాన్ని అన్యజనుల మధ్య అవమానపరుస్తుంది. అదొక బుద్ధిహీనత. ఇప్పటికే కేవలం లోపం అంటున్నాడు పౌలు. దీనికి బదులు నెక్స్ట్ మాట, అంతకంటే అన్యాయం సహించడం మేలు కాదా, దానికంటే మీ సొత్తులు అపహరింపబడనిచ్చుట మేలు కాదా అంటున్నాడు. అంటే దీని అర్థం ఏం తెలుసా? ఒకరి మీద ఒకరు వ్యాజ్యమాడి కోపంతో ఆయాసంతో ఉండటం కంటే ఆస్తి కోల్పోవటం కూడా మంచిదే అంటున్నాడు. ఎంత అద్భుతం చూడండి. ఒకసారి జనరల్గా ఇంటి హద్దుల్లోనూ పొలాల హద్దులోనూ సహజంగా చిన్న చిన్న వాటికి గొడవలు పడుతూ ఉంటారు. అవి కాస్త పెద్దయి మరింత భయంకరంగా మారిపోతూ ఉంటాయి. అంత గొడవపడి ఆస్తుల కొరకు, స్థలాల కొరకు, బంగారం కొరకు, లేక ఇంకేదైనా ఒక దాని కొరకు గొడవలు పడి దేవుని నామాన్ని అవమానపరిచి ప్రేమ చంపేదానికంటే ఆ వస్తువు పోవటమే మేలు, ఆ సొత్తు అపహరించబడటమే మేలు అంటున్నాడు పౌలు. అంటే ఇద్దరి మధ్య సమాధానం సమకూర్చుకోవడానికి ఏది కోల్పోయినా పర్వాలేదు అన్న దీని భావం. ఏ ఒక్క మనిషితో మనం సమాధానం కోల్పోకూడదు. ఇది నాది, ఇది నాది, ఇది నాది అని ఎవరైనా గట్టిగా మొండికేశారనుకోండి, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నాది అని మన మీద వ్యాజ్యం వేసి లేదా వాదన పెట్టుకొని గొడవ పెట్టుకుంటే, ఇది నాది అని మనం తిరిగి గొడవ పెట్టుకోవాల్సిన పనిలా. మనం ఏం చేయాలి తెలుసా? లూకాసు సువార్త, ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తున్నా. లూకాసు సువార్త 6వ అధ్యాయము 30వ వచనం. నిన్నడుగు ప్రతి వానికిని ఏమో నీ సొత్తు ఎత్తుకొని పోవని యొద్ద దాన్ని మరలా అడగవద్దు. పైన కూడా ఒక మాట ఉంది, 29లో 2వ మాట. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపు రెండో చెంపకు తిప్పమని మాట కింద నీ పైబట్ట ఎత్తుకొని పోవాన్ని నీ అంగిని కూడా ఎత్తుకుని పోకుండా అడ్డగింపకము అని. చూసావా? మన దగ్గర వ్యాజ్యం వేసి గొడవపడి పై వస్త్రం కావాలి, లేక అంగి కూడా కావాలి, లేదా బలవంతంగా సొత్తు ఎత్తుకొని పోతూ ఉంటే కూడా నువ్వు దానిని తిరిగి అడగవద్దు, గొడవ పడవద్దు, మౌనముగా ఉండు అన్నాడు. ఎందుకు తెలుసా? సమస్త ఆస్తి, సమస్త వస్తువు ప్రభుదే. అది తిరిగి నీకు రావాలనుకుంటే దేవుడు నీ పక్షంగా వ్యాజ్యమాడి నీ పక్షంగా యుద్ధం చేసి సమస్తాన్ని జరిగిస్తాడు. కానీ నువ్వు మాత్రం వాదన పెట్టుకోకూడదు, నువ్వు మాత్రం గొడవ పడకూడదు. ఇది కొంచెం కఠినంగా ఉంటుంది, కానీ క్రైస్తవులు ఇలాగనే బ్రతకాలి. రోమపత్రిక 12వ అధ్యాయంలో దేవుడేమి చూస్తూ ఊరుకోడు. అన్నా ఇలాగైతే అంత నష్టమే కదా మనకి అంటాం. లేదు లేదు, మనం వాక్యాన్ని నెరవేర్చినప్పుడు సాక్షాత్ దేవుడే మన పక్షంగా యుద్ధం చేస్తాడు. ఒకసారి రోమపత్రిక 12వ తీయండి, 17వ వచనంలో కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. క్లియర్గా ఉంది, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. 18లో శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానం ఉండి. ఎంత అవకాశం ఉంటే అంత సమాధానంగానే ఉండాలి, ఎవరితో గొడవ పడకూడదు. మనం ఎంత సమాధానంగా ఉందామన్నా కొంతమంది మన మీద ద్వేషం పెట్టుకునే ఉంటారు. వారి విషయంలో మనం ఏం చేయలేం. కానీ మన హృదయంలో మాత్రం వారి పట్ల ఎలాంటి ద్వేషం ఉండకూడదు. వారికి మన పట్ల ద్వేషం, కోపం ఉన్నా దేవుడే దాన్ని చూసుకుంటాడు. మనమైతే క్షమించాలి. 19లో ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీడి. పగ తీష్ట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. చూసావా? పగ తీర్చుకోవటం, ప్రతిఫలం ఇవ్వటం దేవుని పని. ఎవడైనా అన్యాయముగా నీ సొత్తు ఎత్తుకుని పోతూ ఉంటే
నువ్వు దేవుని వాక్యానికి భయపడి సాత్వికంతో మృదువుతో సమాధానంగా జవాబిచ్చినా పట్టించుకోకుండా ఒత్తిడి చేసి ఎత్తుకొని పోతూ ఉంటే దేవుడు మౌనంగా ఉండడు, నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. నీకు రావాల్సింది నీకు వచ్చే విధంగా వ్యాజ్యమాడతాడు, నీ పక్షంగా పోరాడతాడు. నువ్వు మౌనంగా ఉంటాను నేర్చుకోవాలి. ఒక దినాన దేవుడే నీ పక్షంగా వ్యాజ్యమాడి నీది నీకు ఇప్పిస్తాడు, ఏమైనా చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. క్రైస్తవుడు ప్రార్థన ద్వారా గెలుస్తాడు. మనుషులతో మనం పోరాడం, దేవుని పాదాలు పట్టుకొని మొరపెడతాం, దేవుడే మన పక్షంగా సమస్తాన్ని వాడుకుంటాడు. ఆయన మనుషులను వాడుకుంటాడు, ప్రకృతిని వాడుకుంటాడు, అన్నిటిని వాడుకుంటాడు. కాబట్టి మనం పగ తీర్చుకోవద్దు, మనం గొడవ పడొద్దు, మనం ప్రేమహీనతగా ఉండొద్దు. 1 కొరింథీయులు 13 మనందరికి తెలిసిందే కదా. ప్రేమ అపకారాన్ని మనసులో పెట్టుకోదు, స్వప్రయోజనం విచారించుకున్నది, డంబముగా ప్రవర్తింపదు, అన్నిటిని ఓర్చును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ తాలుకొను. ఆ మాటలు గమనించండి. అన్నిటిని భరిస్తుంది దేవుని ప్రేమ. అమ్మ ఇది నా వల్ల కాదు, నేను దీన్ని భరించలేను బాబోయ్ అని ఏ విషయంలో కూడా అనలేము. దేవుని ప్రేమ నీలో ఉంటే ఆ ప్రేమ అన్నిటిని భరిస్తుంది, ఆయన వైపు చూచి మొరపెడుతుంది, అద్భుతమైన జవాబు దేవుని గురించి పొందుతుంది. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, నీ విషయంలో నువ్వు కఠినంగా ఉన్నా పర్వాలేదు, కానీ నీ చుట్టూన్న వారి విషయంలో మాత్రం నువ్వు జాలి, దయ, సాత్వికం, వినయం, దీర్ఘశాంతం అనే ఆ శ్రేష్టమైన గుణగణాలు ప్రదర్శించాల్సిందే. ఎవడైనా భక్తి మానేస్తే జాలిపడు. బైబిల్లో యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, కృంగిపోయిన వాడు సర్వశక్తిని యందు భయభక్తులు మానుకొనెను, స్నేహితుడు దయచూపదగును అని ఉంటుంది. అంటే శోధన కాలంలో కానీ ఏదైనా ఒక పోరాటంలో కృంగిపోయి భక్తి మానివేసిన, ఆ భక్తి మానివేసిన దాన్ని బట్టి ఆ వ్యక్తి మీద ఆయాసం పట్టుకోవడం, బాధ పెట్టుకోవడం కాదు, కానీ ఆ వ్యక్తి మీద జాలి పట్టడం నేర్చుకోవాలి. జాలి దయ కలిగి ఉండటం నేర్చుకోవాలి, దయచూపటం నేర్చుకోవాలి. మన ప్రభు కూడా అలాంటి వాడే. దొంగల చేత చిక్కి గాయపడ్డవాని చూసిచున్నట్టుగా వదిలేలే, మంచి సమరుడు జాలిపడి గాయాలు కట్టి బాగు చేశాడు. అలాగే మన ప్రభు కరుణ కలిగినట్లే, దయ కలిగినట్లే, జాలి చూపినట్లే మనం అట్టి గుణగణంతో ప్రభు కొరకు బ్రతుకుదుము గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.